హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి మనం వచ్చేసి సాలార్జంగ్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసినాం. మనకు హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ టూరిస్ట్ ప్లేస్లో ఇది కూడా ఒకటి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి టికెట్ ప్రైస్ ఎంత, వీడియోగ్రఫీకి ఎంత, ఆల్ డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసి సాలార్జంగ్ మ్యూజియం మనకు ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. చూడండి, చాలా పెద్దది. ఇది మనకు చివరి నిజాం రాజు అయితే ఈ మ్యూజియం ఉన్న ప్రదేశాన్ని అయితే నిర్మించిండు. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇలా రైట్ సైడ్ స్ట్రైట్ వెళ్ళిపోతే మీకు చార్మినార్ వచ్చేస్తుంది. ఇప్పుడే మనం గేట్ నుంచి లోపలికి రాగానే వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నుంచి మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. పార్కింగ్ కూడా లెఫ్ట్ సైడ్కి. ఇక మనం నడుచుకుంటా వెళ్తున్నాం. పార్కింగ్ వచ్చేసి బైక్ 20, కార్కి వచ్చేసి 50 రూపీస్. స్ట్రైట్ వెళ్తే కార్నర్లో మీకు పార్కింగ్ ఉంటుంది. ఇక ఇది వచ్చేసి టికెట్ కౌంటరు. ఒకసారి టికెట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక ఇక్కడ టికెట్ కౌంటరు, క్లాక్ రూమ్ కూడా ఇక్కడనే ఉంది. టికెట్ అయితే తీసుకుందాం. ఇది వచ్చేసి పార్కింగ్ టికెట్ 20 రూపీస్. ఇందులో వచ్చేసి మనకు ఒకటిగా మొబైల్కు ఇచ్చిర్రు, ఇంకొకటేమో జనరల్ టికెట్ మనం వెళ్ళనీకి. మొత్తం 100 రూపీస్. ఇదొక 20, 1 పర్సన్కు 120 రూపీస్ అవుతున్నాయి. ఇక టికెట్ తీసుకొని నేను ఇక మ్యూజియం లోపలికి అయితే వెళ్దామని ఇక్కడికైతే వచ్చేసిన. అలా స్టార్టింగ్ పాయింట్కే రావాలి. ఇక్కడ రాగానే ఒకసారి ఇక్కడ చూడండి, ఇక మంచిగా ఫొటోస్ దిగొచ్చు. ఇలా చిన్న వాటర్ ఫ్లో లాగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇలా కొంచెం ముందుకు వచ్చినాం అనుకో, రైట్ సైడ్లో మీకు మ్యూజియం మ్యాప్ ఉంటుంది, చూసుకోండి. ఇక అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చినాం అనుకో, ఒకసారి చూడండి, కార్ కనబడుతుంది. ఇది ఫైర్ ఇంజనా ఏంటిదో ఎగ్జాక్ట్ తెలియదు, కానీ చాలా బాగుంది. మ్యూజియం ముందైతే పెట్టిర్రు. ఒకసారి చూడండి. ఇక్కడ ఫొటోస్ దిగాలంటే దిగండి. ఇక దిగి ఇలానే నడుచుకుంటే ముందుకు వచ్చేసేయండి. ఈ రైట్ సైడ్ మొత్తం మీకు పార్క్ ఉంటుంది. పురాతన కాలం నాటి విగ్రహాలు కూడా కనబడతాయి. ఇక ఇలా వచ్చి రైట్ సైడ్ ఒక విగ్రహం ఉన్నది చూడండి. ఈ ఆపోజిట్ నుంచి చూస్తే సాలార్జంగ్ మ్యూజియం చాలా సూపర్గా కనబడుతుంది. చూడండి ఎంత బాగుంది. ఒకసారి చూడండి. ఇక ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. బ్యాగ్స్ అవన్నీ లోపలికి నాట్ అలౌడ్. నేనైతే టికెట్లు అవన్నీ తీసుకొని లోపలికి అయితే వచ్చేసిన. వావ్, లోపలికి వచ్చినాక చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక ఇక్కడ రైట్ సైడ్ ఏమో మన ఫోటో వస్తుంది. ఇక లెఫ్ట్ సైడ్ కూడా చూడండి, ఇక్కడ మనం ఇద్దరు నిలబడ్డామనుకో మన ఫోటో అక్కడ డైరెక్ట్ వచ్చేస్తుంది. అక్కడ ఫోటో కావాలంటే తీసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం ఫస్ట్ రూమ్లోకి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. మొత్తం 26 రూమ్లు ఉన్నాయి ఇలా. ఇక ఫస్ట్ రూమ్లో వచ్చేసి మనకు పెయింటింగ్ అయితే ఉంది. ఒకసారి చూడండి. ఇక ఇందులో నిజాం రాజుల కాలం నాటి పెయింటింగ్ అయితే ఉంటుంది. రాజుల పెయింటింగు అవన్నీ ఇక్కడ కనబడతాయి. కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి చూడండి, వెండి వస్తువులు ఇవన్నీ. ఇగో చూడండి, ఇక్కడ కూడా కనబడుతున్నాయి కొన్ని. చూడండి, ఇక్కడ చూడండి, చాలా డిఫరెంట్ కనబడుతున్నాయి. చూడండి, వావ్, ఇక్కడ చూడండి, ఆ గ్లాసు అంతా ఎంత బాగుందో చూడండి. టీ కప్స్ ఇవన్నీ చాలా డిజైన్లు అయితే ఉంటాయి. ఈ కప్స్ కూడా ఇగో ఇక్కడ చూడండి, చాలా దేశాలే కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ ఇవన్నీ చైర్లు అప్పటి నుంచి ఇక్కడ భద్రపరుస్తూ ఉన్నారు. ఇగో నిజాం రాజు యొక్క ఫోటో, వాళ్ళ మంచం చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక రెండో రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇగో రెండో రూమ్కి వచ్చేసినాం చూడండి. ఇందులో వచ్చేసి కొన్ని విగ్రహాలు అయితే భద్రపరిచిరు. దేవతామూర్తుల విగ్రహాలు చూడండి, ఇగో ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ నుంచి ఇలానే ముందుకు వస్తున్నా. ఇక్కడ చూడండి, అమ్మవారి విగ్రహం ఎంత బాగుందో. ఇక్కడ ఫర్నిచర్ ఉంది చూడండి, రాయల్ లుక్లో ఉంది చూడండి ఫర్నిచర్. ఇప్పటికి కూడా అంత సూపర్గా కనబడుతుంది చూడండి. ఇక్కడ చూడండి, ఇక విగ్రహాలు, దేవతామూర్తుల విగ్రహాలు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. బ్లాక్ స్టోన్తో ఉన్నాయి అన్నీ. లైట్ ఉంది. ఇదంతా ఫర్నిచర్ ఏరియా. ఇక ఫర్నిచర్ చూసి ఇక్కడ నుంచి బయటకు వచ్చేసిన. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మరొక రూమ్ ఉన్నది. ఈ రూమ్లోకి అయితే వచ్చేసిన. ఇక్కడ అన్ని సూట్స్ ఉన్నాయి, వాళ్ళ తొడుక్కునే బట్టలు ఉన్నట్టున్నాయి చూడండి ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి ఇగో అన్నీ క్లాత్సే. అప్పటి నుంచి ఇంకా భద్రపరుస్తారు. ఇక్కడ ఏంటియో తెలియదు కానీ కొన్ని అవుతున్నాయి చూడండి. ఇక్కడ బయటకు వచ్చినాక ఒక మ్యాప్ ఉంది. ఇక మ్యాప్ని చూసుకొని ఇలానే ముందుకైతే వచ్చేస్తున్నా. మళ్ళీ మరొక రూమ్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్ ఉంది. మినిమం రేట్సే ఉన్నాయి, కావాలంటే తినండి. ఇక్కడ నుంచి నేను దంతాల రూమ్కి వెళ్తున్నా. ఇవన్నీ ఏనుగు దంతాలతో చేసినాయి చైర్లు కానీ అన్నీ చూడండి. ఇవన్నీ ఏనుగు దంతాలతోనే ఎవ్రీథింగ్ మనం చూసేటి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి చూడండి. చార్మినారు చాలా ఉన్నాయి చూడండి అన్నీ. ఇదంతా ఏనుగు దంతాలతోనే. ఇక్కడి నుంచి బయటకు వచ్చినాక కింద వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చాలా స్పెషల్ ఏంటంటే గంటకు వచ్చేసి ఇప్పుడు నేను చూస్తున్నా చూడండి, ఒక బాక్స్ లాగా ఉంటుంది. అందులోకి ఒక మనిషిలాగా వచ్చేసి గంట కొట్టిపోతాడు. చూసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి నేను మరొక రూమ్కి వచ్చేసిన చూడండి. ఇక్కడ వచ్చేసి మొత్తం పాలరాతితో చేసిన విగ్రహాలు అయితే మనకు కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ నుంచి నేను మరొక రూమ్కి వెళ్ళిపోతున్నా. మధ్యలో ఫిరంగి కనబడది, చూసుకోండి. ఇగో అన్నీ క్లియర్గా రాసినాయి ఏంటి అనేది. ఇక్కడ వచ్చేసి మనకు చేతికి పట్టుకుంటారు కదా కర్రలు, ఇవి కూడా ఏనుగు దంతాలతో చేసినాయి. వెరైటీలు అయితే చాలా ఉంటాయి ఇక్కడ చూడండి.
ఇక్కడ చూసినాక నేను మరొక రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా చూడండి. ఇక ఇక్కడ సిపాయి అయితే కనబడుతుంది రాగానే. వాళ్ళకి సంబంధించిన కత్తులు ఉన్నాయి, ఇళ్ళన్నీ యుద్ధాలకు వాడిన కత్తులు. ఇగో వేసుకునే చెట్టు ఇగో చూడండి, చాలా రకాల కత్తులు అయితే మీకు కనబడుతున్నాయి చూడండి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇక్కడ నుంచి బయటకు వచ్చేసిన మరొక రూమ్కి అయితే వెళ్ళిపోదాం మనం. ఇగో మరొక సైడ్ వ్యూ ఇలా ఉంది. ఇప్పుడు మనం ఒక గ్యాలరీ అనుకుంటా అందులోకి వచ్చేసినాం చూడండి. ఇక్కడ అన్ని ఫొటోస్ ఉన్నాయి, పెయింటింగ్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇక ఇక్కడ వచ్చేసి మ్యూజియం వ్యూ కనబడుతుంది. ఇవన్నీ చూసినాక నేను మరొక రూమ్కి వెళ్ళిపోతున్నా చూడండి. ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి లోపలికి వచ్చిన ఇక్కడ వస్తువులు ఉన్నాయి, పురాతన కాలం నాటి వస్తువులను అయితే భద్రపరిచేవి చూడండి. ఇక్కడ నుంచి నేను మరొక రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా. చాలా పెద్దగా ఉంటుంది రూమ్ ఒక్కొక్కటి. వావ్, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పెయింటింగ్స్ ఉన్నాయి. వావ్, ఇవన్నీ చేత్తో వేసిన పెయింటింగ్స్, ఇంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి చూడండి ఒకసారి. ఇవన్నీ చూసేయండి. ఇక ఇక్కడ మొత్తం మనకు 12 రూమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేస్తున్నా. కింద గ్రౌండ్ ఫ్లోర్లో కంప్లీట్ అయినాయి, ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసిన. పైన ఒక 14 రూమ్స్ ఉంటాయి, మొత్తం కలిపి 26. ఇక్కడ మ్యాప్ చూసుకోండి, మెట్లెక్కి రాగానే మీకు 26th రూమ్ అయితే ఉంటుంది. నేను ఫస్ట్ 26 రూమ్ కవర్ చేసిన. ఇక్కడ కూడా అంతే, ఆల్మోస్ట్ మీకు మొత్తం ఫర్నిచర్ కనబడుతుంది చూడండి. ఇక్కడ వచ్చేసి ఇట్లా ఎత్తుకపోతారు కదా, టాంగా కాదు కానీ ఇట్లా మోసుకపోయేది ఉంది. ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి. వావ్, ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఇవన్నీ 100 ఏళ్ళ క్రితం అట ఇవన్నీ. ఇక్కడ నుంచి నేను 25th రూమ్కి వచ్చిన, రివర్స్లో వస్తున్నా. మీరు లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటే 13 నుంచి స్టార్ట్ అవుతాయి, నేను రివర్స్లో వెళ్తున్నా అంతే. ఇక్కడ వచ్చేసి మళ్ళకు కప్పులు అవన్నీ కనబడుతున్నాయి చూడండి. వావ్, ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి బయట వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే. కింద కూడా మీకు చూపించిన. ఇక్కడ నుంచి మనం మరొక రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి, ఫొటోస్ ఉన్నాయి. కాయిన్స్ గ్యాలరీకి వెళ్ళిపోయినాం. ఇక్కడ ఏంటంటే ఈ నిజాం రాజులు 7 పరిపాలించారు కదా, వాళ్ళ కాలం నాటి కాయిన్స్ మొత్తం ఉంటాయి. ఇప్పుడు వచ్చిన పైసా దాకా ఉంటాయి. బహుమని సుల్తానా నుంచి ఎవ్రీథింగ్ ఉంటాయి ఇక్కడ. చూసుకోండి ఒకసారి కాయిన్స్. కొన్ని అయితే షాంపిల్గా మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ చూడండి, రూపీ దాకా ఉన్నాయి చూడండి. ఇగో ఒకసారి ఇక క్లోజ్గా చూపిస్తా చూడండి. ఇక చూడండి ఎట్లున్నాయో కాయిన్స్. ఆ కాలం నాటి నుంచి ఈ కాలం నాటి వరకు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసినాక ఇక్కడ నుంచి మనం మరొక రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వచ్చేసి ఏమున్నాయంటే ఒకసారి చూడండి, లోపలికి వెళ్ళొస్తే తెలుస్తుంది. ఏవో క్లాత్ ఉంది, మొత్తం అన్ని క్లాతే ఉంది చూడండి ఇక్కడ. ఇది చూసినాక మరొక రూమ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి అంతే విగ్రహాల్లాగా ఉన్నాయి అన్నీ. ఇక్కడ నుంచి మరొక రూమ్కి అయితే వచ్చేసినాం చూడండి. మరొక గ్యాలరీ, పైనుంచి వ్యూ ఈ విధంగా ఉంటుంది. లోపల వచ్చేసి ఈ విధంగా ఉంచుడండి. ఇక్కడ వచ్చేసి అన్ని భద్రపరిచి చూడండి. కప్పుల నుంచి మొదలు పెడితే అన్నీ ఉన్నాయి ఇక్కడ. రింగులా ఏంటి ఉన్నాయి ఇవన్నీ, ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు కానీ చాలా రకాలు అయితే కనబడుతున్నాయి. చెస్ కూడా కనబడుతుంది. ఇవి చిన్న చిన్న కత్తుల్లా ఉన్నాయి చూడండి, చూడనీకైతే. ఇగో ఇవి కూడా అంతే, చిన్న కత్తుల్లా ఉన్నాయి. ఇవన్నీ చూసేసినా మళ్ళీ ఒక రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను నేను, పక్కనే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మన అద్దాలు అవి పెట్టుకుంటాం కదా, ఫర్నిచర్తో సహా చాలా డిజైన్లు కనబడుతున్నాయి ఇక్కడ. వావ్, సూపర్ ఉంది చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి, ఈజిప్ట్ వాళ్ళు అయినట్టున్నాయి చూడండి పెయింటింగ్ అంతా. ఇక్కడ చూడండి, ఒక వెరైటీగా మనకి ఏమో కనబడుతుంది చూడండి. ఈ రైట్ సైడ్ కూడా చూడండి. వావ్, ఇక్కడ చూడండి, చాలా సూపర్గా ఉంది కదా. ఇక్కడ చూసినాక ఇక్కడ నుంచి బయటకు వచ్చేసేయండి. స్టేట్లో మరొక గ్యాలరీ ఉంటుంది, ఇలాగ వచ్చేసేయండి. ఇందులో వచ్చేసి ఇవన్నీ ఏంటియో మరి ఫర్నిచరే అనుకుంటా, అవి ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి మనం ఖురాన్ చేత్తో రాస్తారు కదా, ఆ ప్లేస్కి వచ్చేసాం చూడండి. ఇలా ఖురాన్ ఉంటుంది, అంతా చేత్తో రాసింది. ఈ ప్లేస్ చూసేసేయండి. ఇక్కడి నుంచి బయటకు వస్తే మీకు 16th వన్ ఉంటుంది. ఇది కొంచెం ఓపెన్లో ఉంటుంది చూడండి. ఈ రూమ్లో కూడా ఏమేమి ఉన్నాయి అన్నది. ఇక్కడ చూసినాక ఇక్కడి నుంచి మనం మరొక రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి. ఇగో ఇక్కడ వచ్చేసి ఏవో కోటలు కనబడుతున్నాయి అన్నీ, వాళ్ళకి సంబంధించినవి చూద్దాం ఇప్పుడు. ఇగో ఇక్కడ ఒక కోట ఉంది, కింద సిపాయిలు. ఇగో ఇక్కడ మరొక సిపాయిల బృందం, మరొక కోట ఇక్కడ. ఇగో ఇక్కడ వాళ్ళ సిపాయిలు. ఇగో సర్కస్, వీళ్ళు ఏమేమి పరిపాలించారో అన్నీ ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఇక్కడ ఏదో రైల్వే ట్రాక్ కనబడుతుంది చూడండి అంతా. ఈ రైట్ సైడ్ చూడండి, ఇదంతా నాంపల్లి రైల్వే స్టేషన్ అనుకుంటా. ఎంత సూపర్గా ఉందో చూడండి. నిజాం రాజు అక్కడ ఉండి చూస్తుండే రైల్వే స్టేషన్ మొత్తం, రైలు వచ్చిపోతూ ఉంటే. ఇక్కడ చూడండి టాంగా. ఇవన్నీ చూసుకోండి. ఇక మళ్ళీ బయటకు వచ్చేసిన నేను. ఇక్కడ మ్యాప్ చూసుకోండి, ఇంకేమైనా డౌట్ ఉంటే. ఇక్కడ నుంచి మనం మరొక రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి. ఈ రూమ్లో వచ్చేసి
అన్నీ అంతే చాలా ఓల్డ్ భద్రపరిచారు వాళ్ళు. వాడినే ప్రతి ఒక్కటి ఇక్కడన్నాయి. ఇక్కడ చూడండి కుక్కలా ఉంది, బ్లాక్తో చేసారు. కోడి, రామచిలుకలు అన్నీ డిఫరెంట్ డిజైన్లు అయితే కనబడతాయి. ఒక ఫారెస్ట్ లా ఉంది ఇక్కడ ఇల్లు. ఇప్పుడు మనం మరొక రూమ్కి అయితే వచ్చేసాం చూడండి. మనం రివర్స్లో చూసుకుంటూ వచ్చేస్తున్నాం. 13th రూమ్ ఇది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి చూడండి. ఒంటెలు, చిన్న మనుషులను చేసిర్రు. ఇగో ఇక్కడ 18th రూము మధ్యలో ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఇక్కడ అన్ని ప్లేట్స్ అవి ఉన్నట్టున్నాయి చూడండి, వెండి కనబడుతున్నాయి మధ్యలో, అన్నీ అవే ఉన్నాయి చూడండి. ఇక్కడి నుంచి బయటకు వచ్చి ఇక మనము వెస్టర్న్ సైడ్ అటు సైడ్ బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్కి వెళ్ళాలి. ఇక్కడ చాలా బాగుంటాయట, ఇక్కడ స్నాక్స్ అవి దొరుకుతాయి చూసుకోండి. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం చూడండి. ఇక్కడ 5 రూమ్లు ఉంటాయి కింద. ఫస్ట్ రూమ్కి వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి పెయింటింగ్ ఉంది చూడండి, చాలా సూపర్ పెయింటింగ్స్ అయితే మనం చూడవచ్చు. ఒక్కొక్క పెయింటింగ్ ఒక హిస్టరీ అయితే ఉందట. ఇక్కడ సిపాయి ఉన్నాడు. ఇక్కడి నుంచి రెండో రూమ్కి వచ్చేసినాం మనం. ఇక రెండో రూమ్కి రాగానే ఒకసారి చూడండి, బ్యూటిఫుల్ గ్లాసెస్ కనబడతాయి చూడండి. ఆ పైన ఉండేటి ఎంత బాగుందో చూడండి. కింద డైనింగ్ హాల్ లాగా, చుట్టూ కూడా ఇంపార్టెంట్ అయినవి చాలా ఉంటాయి ఇక్కడ. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి డిజైన్స్. ఇవో గ్లాసెస్ అన్నీ ఉన్నాయి, ఒక పెద్ద మిర్రరు. ఇక్కడ నుంచి మూడో రూమ్కి అయితే వచ్చేసినాం మనం. ఇక్కడ కూడా అంతే, ఇంట్లో వాడుకునేవి అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి. చాలా సూపర్గా ఉంది చూడనీకి ఈ ప్లేస్ కూడా. విలువైన వస్తువులు కూడా ఇలా చాలా ఉన్నాయి. అలాగే మనం ఇక్కడ నుంచి మరొక రూమ్కి అయితే వచ్చేసినాం చూడండి. ఇక వావ్, ఇక్కడ చూడండి చాలా మనం ప్రతి ఒక్కటి ఉంటాయి. వాణ్ణి అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నీ. 4th రూమ్కి వచ్చేసినాం. ఇక 4th రూమ్లో కూడా అంతే. ఇక్కడ క్లాక్ కనబడుతుంది చూడండి, ఒక డిజైన్ది. ఇక ఇక్కడ మరొక డిజైను. ఇక్కడ చూడండి మరొక డిజైన్ కనబడుతుంది కార్నర్లో, క్లాక్ గడియారమే. ఇదంతా వ్యూ వచ్చేసి రూమ్ది. ఇక ఇక్కడ చూడండి గడియారం ఎంత చక్కగా ఉందో చూడండి. ఇక ఇక్కడ చూడండి ఎన్ని డిజైన్లు ఉన్నాయో చూడండి ఒకసారి చూడనీకైతే. ఇక ఇక్కడ చూడండి మీకు చాలా రకాలైన గడియారాలు అయితే చూపిస్తున్నా చూడండి. చాలా నీట్గా ఉన్నాయి అన్నీ చూడనీకైతే. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక ఇక్కడ నుంచి లాస్ట్ రూమ్కి అయితే వచ్చేసాం, 5th రూమ్ అన్నట్టు. ఏ రూమ్ వచ్చేసి వ్యూ ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇందులో కూడా విలువైన వస్తువులు అయితే చాలా ఉన్నాయి. ఇదంతా రూమ్ యొక్క వ్యూ. ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు, కొన్ని చూపిస్తా శాంపిల్గా. ఇక ఇక్కడ చూడండి అసలు ఆ ఏ మెటల్తో చేసారో కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. ఇక ఇవి కూడా చూడండి కప్పుల్లా ఉన్నాయి అన్నీ, జగ్గులు, సాసర్లు, ఇక సిపాయిలు, ఇలా చాలా ఉంటాయి. ఒక్కొక్కటి చూసుకుంటూ ఇక బయటకు వచ్చేసిండి. ఈ రూమ్ కంప్లీట్ అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి మనం 5th ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇక లాస్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. పైన యూరోపియన్ గ్యాలరీ అయితే ఉందట, పైకి అయితే వెళ్దాం. ఇక లాస్ట్కి వచ్చేసినాం. ఇక్కడ చూడండి మరొక గ్యాలరీ అయితే ఉంది. ఇదంతా వచ్చేసి మనకు ఫ్రెంచ్ గ్యాలరీ అంటారు. ఇందులో ఫస్ట్ రూమ్కి వచ్చేసిన చూడండి. ఫస్ట్ రూమ్కి రాగానే ఒకసారి చూడండి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మొత్తం బ్లాక్ స్టోన్తో చేసినాయి, చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి. గుర్రం మీద రాజు వెళ్తున్న దృశ్యము, ఇక ఏదో శిల ఇట్లా కొడుతున్న దృశ్యము. ఇక్కడ చూడండి ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ చూడనీకైతే. ఇదంతా వ్యూ చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. వావ్, ఇక్కడ చూడండి ఇగో గుర్రంకి వచ్చేసి ఈ వెనక ఇగో చూడండి మనిషి ఉన్నట్టు బాగుంది కదా. వావ్, ఇక ఇక్కడ నుంచి ఇలా మనం ముందుకైతే వెళ్ళిపోదాం పదండి. ఇక మిడిల్లో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి సాలార్జంగ్ మ్యూజియం యొక్క విశేషాలు. చూసి టూర్ ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.